హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక చందు అయితే పార్క్లో చూసిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ చాలా కోపంగా ఇంటికైతే వస్తూ ఉంటాడు. ఒక్కసారిగా వల్లి చందుని చూసి, అయ్ బాబాయ్, బా వచ్చేసాడు. ఇప్పుడు బాకి ఏదో ఒకటి చెప్పాలి, లేకపోతే వాళ్ళిద్దరి మధ్యలో రాయబారం నడుపుతుంది నేనే అన్న సంగతి తెలిసిపోతుంది. బయటడిపోతే ఆ తర్వాత బాకి నేను దూరం అయిపోవాల్సి వస్తుంది అని చెప్పి వల్లి భయపడుతూ ఇక చందు దగ్గరికి వెళ్ళి, బా ఏంటి బా ఇంత లేటుగా వచ్చావు, నీకోసమే ఎదురు చూస్తున్నా అని చెప్పి ఇక వల్లి అయితే చందుతో అంటుంది. చందు, ఇంతకీ అమూల్య ఎక్కడుంది అని అడగడంతో, అయ్ బాబాయ్, రావడమే ఈ ఎంక్వైరీ మొదలెట్టేశాడు. ఇప్పుడు కనుక అమూల్యని పట్టుకొని గట్టిగా నిలదీస్తే అసలు ఇదంతా చేసింది నేనే అన్న నిజాన్ని ఆ పిల్ల బయట పెట్టేస్తుందో ఏమో అని చెప్పి వల్లి తన మనసులో అనుకుంటూ, చూడుబా, రాగానే అమూల్యతో ఏం పని బా, ఆయన భార్యని పక్కనే ఉన్నా కదా బా, నీకేం కావాలంటే నేనే చూసుకుంటా అని చెప్పి వల్లి అంటుంటే వల్లి మాటలకి ఇక చందు, చూడు, నేను అమూల్యతో మాట్లాడాలి అని చెప్పి ఇక చందు అయితే గబగబా అమూల్య గదిలోకి వెళ్తాడు. ఇక వల్లి అయితే వెళ్ళేలోపే చందు డోర్ లాక్ చేస్తాడు. ఒక్కసారిగా అమూల్య చందుని చూసి కంగారు పడుతూ పైకి లేస్తుంది. ఇక వల్లి, అయ్ బాబోయ్, ఏ అమూల్య చెప్పేసిద్దా అన్నట్టుగా భయంగా కిటికీలో నుంచి చూస్తూ ఉంటుంది. ఇక చందు అమూల్యతో, చూడు అమూల్య, నువ్వు చేసిందేమీ బాగాలేదు అని అడగడంతో ఏమీ తెలియని అమూల్య కాస్త భయపడుతూ, అన్నయ్య ఏమైంది అని అడుగుతూ ఉంటే, అదే నిన్న నువ్వు ఆ విశ్వగాడితో కలిసి అంత క్లోజ్గా మాట్లాడడం నేను చూశాను అని చెప్పి చందు అంటూ ఉంటే ఒక్కసారిగా అమూల్య ఏం చెప్పాలో అర్థం కాక తడబడుతూ ఉంటుంది. ఇక ఇంతలో కిటికీలో నుంచి చూస్తున్న వాళ్ళని చూసి అమూల్య మరింత భయపడుతూ, ఏంటి అన్నయ్య నన్ను ఇలా అడుగుతున్నాడు అని చెప్పి ఇక చందు వల్లికి సైగ చేస్తుంటే, వల్లి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి, నా గురించి మాత్రం చెప్పమాకు అని చెప్పి ఇక వల్లి అయితే అమూల్యని ప్రాధేయపడుతుంది. ఇక అమూల్య, అది అన్నయ్య నిన్న కాలేజ్లో అందరం కలిసి సరదాగా పార్క్కి వెళ్ళాం అని చెప్పడంతో, అదేంటి నువ్వు కాలేజ్లో అందరితో కలిసి పార్క్కి వెళ్తే నువ్వు మాత్రమే ఎందుకున్నావక్కడ అని అడగడంతో దానికి, అదేంటన్నయ్య నేనుండడమేంటి అని అంటుంటే, చూడు అమూల్య, నాకేదైనా స్ట్రైట్గా సమాధానం కావాలి. నువ్వు విశ్వక్ ఇద్దరు పార్క్లో ఏం చేస్తున్నారు అని అడుగుతుంటే, ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య, నేను ఆ విశ్వక్తో వెళ్ళడమేంటి, నువ్వేదో పొరపాటు పడుతున్నావు. నిన్న ఫ్రెండ్స్తో పార్క్కి వెళ్తుంటే విశ్వక్ మా ఫ్రెండ్లో ఒక అమ్మాయిని సేవ్ చేశాడు. కొంతమంది రౌడీలు మా ఫ్రెండ్ని ఆట పట్టిస్తుంటే సమయానికి విశ్వక్ వచ్చి వాళ్ళని కొట్టి అక్కడి నుంచి పంపించేశాడు. మరి మా ఫ్రెండ్ని సేవ్ చేశాడు కదా, అందుకే విశ్వక్కి థ్యాంక్స్ చెప్పాను అని చెప్పి ఇక అమూల్య చెప్తుంటే ఒక్కసారిగా చందు, ఏంటి ఆ విశ్వక్ గడు ఒక అమ్మాయిని సేవ్ చేశాడా అని అంటుంటే, అవునన్నయ్య, నిజంగానే, నా మాట నమ్మవా అన్నయ్య, ఇప్పుడే మా ఫ్రెండ్కి ఫోన్ చేయనా అని చెప్పి తన ఫోన్ తీయబోతుంటే ఇక వల్లి, అమ్మయ్య బతికించింది, కానీ బా ఏంటో నమ్మినట్టు లేడు అని చెప్పి వల్లి ఇక భయంగానే చూస్తుంది. ఇక చందు కొద్దిసేపు ఆలోచించి, పర్వాలేదులే, నేనే అనవసరంగా పొరపాటు పడ్డట్టున్నాను అని చెప్పి చందు తన మనసులో అనుకుంటూ, చూడమ్మా, వాడు నీ విషయంలో ఎట్లాంటి ఇబ్బంది పెట్టినా నువ్వు భయపడకుండా నాతో చెప్పు అని అంటుంటే ఇక అమూల్య, అన్నయ్య, నువ్వు ఆ విశ్వక్ గురించి మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావు. తనేమీ అంత చెడ్డవాడు కాదు. నిన్న తను నా ఫ్రెండ్ని కాపాడాడు. ఒక ఆడపిల్లని కాపాడాడంటే తను మంచివాడే కదా అని చెప్పి ఇక అమూల్య చెప్తుంటే చందు, అమూల్య, చూడు, వాడేదో హెల్ప్ చేశాడు కదా అని వాడిని గొప్పవాడిని చేయాలనుకుంటున్నావేమో, నేను అస్సలు ఊరుకునేది లేదు. చూడు, నువ్వు వాడి గురించి నా దగ్గర గొప్పలు చెప్పద్దు. ఆయన ఏ టైం వరకు నిద్రపోలేదేంటి అని అంటుంటే ఇక అమూల్య అయితే, అది అన్నయ్య, ఎగ్జామ్స్ ఉన్నాయి, దానికే ప్రిపేర్ అవుతున్నాను అని చెప్పి ఇక తన పక్కన పెట్టిన బుక్ని తీస్తుంది.
ఇక చందు అయితే సరే చదువుకో అని అనుకుంటూ బయటికైతే వస్తాడు. ఇక గుమ్మం దగ్గర ఉన్న వల్లి, బా ఏంటి బా ఆఫీస్ నుంచి రాగానే నా నాతో కూడా కాకుండా నువ్వు అమూల్యతో మాట్లాడడానికి వెళ్ళావు అంటే నీకు నాకంటే మీ సెల్లులే ఇంపార్టెంటా అని అంటుంటే ఇక చందు, చూడు వల్లి అలా ఏం కాదు, చిన్న డౌట్ క్లారిఫై చేసుకున్నాను అంతే అని అంటుంటే, ఏంటండి డౌట్ అంటున్నారు, ఏమైంది అని అడగడంతో, ఏం లేదులే చిన్నదే అని చెప్తున్నాను కదా, సరే పద భోజనం పెడదువా అని చెప్పడంతో ఇక వల్లి వెనక్కి తిరిగి చూస్తే, అమూల్య వదినా నువ్వేం టెన్షన్ పడకు, అన్నయ్యతో నేను మేనేజ్ చేశాను అని చెప్పి ఇక అమూల్య అయితే సైకిల్ చేస్తుంది. వల్లి, అయ్ బాబాయ్ ఈయన కేవలం నవ్వుతూ మాట్లాడినందుకే ఎంతో సీరియస్ అయిపోయాడు. ఒకవేళ అమూల్య విశ్వకు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని, పైగా ఆ ప్రేమకి మధ్యలో రాయబారిగా ఉన్నది నేనే నన్న సంగతి తెలిస్తే నన్ను ఇక్కడే గోయి తీసి పాతేస్తాడేమో అని చెప్పి ఇక వల్లి భయపడుతూనే రాబా అని చెప్పి ఇక చందుని తీసుకెళ్ళి భోజనం అయితే పెడుతుంది. ఆ తర్వాత ఇక వల్లి అయితే ఎవరు చూడట్లేదని బయటికి వచ్చి తన ఫోన్ చేస్తుంది. ఇక భాగ్యమైతే, ఏటమ్ముడు నేను చెప్పిన ప్లాను వర్కౌట్ అయ్యిందా అని అడగడంతో, అయ్యింది కానీ కేవలం చిన్న అనుమానం వచ్చినందుకే బా అంత సీరియస్ అయ్యాడు, పైగా అమూల్యని అంతలా నిలదీశాడు. సమయానికి అమూల్యకి ఎట్టా మాట్లాడాలో చెప్పాను కాబట్టి తను తడబడకుండా చెప్పింది. కానీ ఈ రాయబారి నేనే అన్న సంగతి తెలిస్తే బాకి నా మీద చెప్పలేనంత కోపం వస్తుంది. తర్వాత బా నన్ను బయటికి గెంటేస్తాడు. అమ్మోయ్, ఒక తల్లివయ్యుండి కూతురు కాపురాన్ని సక్కదిద్దాలి కానీ ఇట్టా నువ్వే నాశనం చేస్తున్నావే అని అంటుంటే, అమ్మడు ఏదైనా నీకోసమే కదే, అయినా నీ కాపురం చెడిపోతుంటే సోత్త ఎందుకు ఊరుకుంటానే, సుడు నువ్వేం భయపడకు నేనున్నాను కదా అని చెప్పి ఇక వల్లికి భాగ్యం నచ్చ చెప్తుంటే ఒక్కసారిగా వల్లి వెనక్కి తిరిగి చూసేసరికి ఇక మూవీ నుంచి ఇంటికి వస్తున్న రామరాజు అలాగే వేదవతిని చూసి చేతిలో ఉన్న ఫోన్ని కిందకి జారొదిలేస్తుంది. ఒక్కసారిగా రామరాజు ఫోన్ పట్టుకుని, అమ్మా వల్లి ఇక్కడేం చేస్తున్నావు, పైగా అర్ధరాత్రి 1 గంటకి ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు అని అంటుంటే ఇక వల్లి అయితే అది మాయగారు అని అంటుంటే ఇక వేదవతి, ఏంటి వల్లి మాట్లాడుతుంటే చెప్పవేంటి, అయినా నిద్రపోయే టైంలో ఇట్లా ఆరు బయట ఒక్కదానివే దయ్యంలా తిరుగుతున్నావు, చూడు నువ్విలా ఒంటరిగా తిరగడం తిరుపతి చూస్తే భయంతో చచ్చిపోతాడు, అయినా ఈ టైంలో ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు అని చెప్పి ఇక వల్లి అడుగుతుంటే, అది అత్తయ్యగారండి, మరేమోనండి నిద్ర పట్టకపోతే సలగాలకి బయట తిరుగుతున్నానండి, బోర్ కొడుతుందని మా 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 అమ్మకి ఫోన్ చేశాను, అమ్మతో మాట్లాడుతున్నాను అని చెప్పి ఇక వల్లి అయితే తడబడుతూ భాగ్యానికి చెప్తుంటే, భాగ్యం, ఓ మీ అమ్మ, అయినా ఈ టైంలో ఎందుకమ్మా వాళ్ళని ఫోన్ చేసి ఇబ్బంది పెట్టడం, అయినా పెద్దోడు లేడా అని అంటుంటే ఇక చందు అక్కడికి వచ్చి, ఉన్నానమ్మా ఉన్నాను, కానీ నేను ఈరోజు ఇట్లాంటి మోసగత్తని పెళ్లి చేసుకున్నందుకు బాధపడుతూ చూస్తూ ఉండిపోతున్నాను అని అంటుంటే ఒక్కసారిగా వల్లికి దిమ్మ తిరిగిపోతుంది. ఇక రామరాజైతే, రే పెద్దోడా ఏం మాట్లాడుతున్నావురా, వల్లిని మోసగత్త అంటున్నావేంటి అని అంటుంటే, అవును నాన్న, అవును, ఈ వల్లి మనం అనుకున్నంత అమాయకురాలేమీ కాదు, ఇది చాలా పెద్ద మోసగత్తే, ఇది ఎంత మోసం చేసిందంటే ఇట్లాంటి దాన్ని ఇంకా ఎదుటివారిని మోసం చేయడమే కాకుండా ఇప్పుడు నా చెల్లెల జీవితంతో కూడా ఆడుకోవాలని చూస్తుంది, మరి దీన్నేమంటారో మీరే చెప్పండి నాన్న అని అంటుంటే ఇక వల్లి, బా నేనేం చేశాను బా అని అంటుంటే, నోర్మోయ్, నువ్వు పార్కులో విశ్వక్ అలాగే అమూల్య గురించి ఏం చెప్పావో అంతా విన్నాను, అయినా నా జీవితాన్ని పాడు చేసింది కాకుండా ఇప్పుడు నా చెల్లెల జీవితంతో కూడా ఆడుకుంటున్నావా, అసలు నీకేం అన్యాయం చేశాం, చూడు నువ్వు ఇంటికి కోడలిగా వస్తే నిజంగానే
నా కుటుంబాన్ని మంచిగా చూసుకునే ఒక అమ్మాయి నా జీవితంలోకి వస్తుంది అని చాలా అంటే చాలా సంతోషించాను. కానీ నువ్విలా నా చెల్లెల జీవితాన్ని పాడు చేయాలని చూస్తున్నావు కదా నిన్ను అని చెప్పి ఇక చందు అయితే వల్లి మీద విరుచుకుపడతాడు. అసలు చందుకి వల్లి గురించి నిజం ఎలా తెలిసింది? అసలు చందు వల్లి మీద అంత కోపాన్ని ఎందుకు చూపిస్తున్నాడు? ఇక విశ్వక్ అలాగే అమూల్య ప్రేమ ఇక్కడితో ఆగిపోతుందా, లేక విశ్వక్ అమూల్య మెడలో తాళి కట్టబోతున్నాడా? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు